హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునందా. వీణాను 7వ నెలలో ముందు మన ఇంటికి తీసుకురావాలి కదా. మా అక్కగారు అమ్మాయి సింధు వాళ్ళ అబ్బాయి తనూజ్, మన సంతోష్ వీణాన్ని తీసుకురావడానికి వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళి వీణాన్ని తీసుకొచ్చి లోపల మనం ఇక్కడ వీణాకు స్వాగతం ఏర్పాట్లు చేద్దాం. మా అక్క నాగేశ్వరి వాళ్ళ అబ్బాయి శేఖర్ స్వాగత ఏర్పాట్లు అప్పుడే మొదలు పెట్టేశారు. మా చెల్లి దేవి వాళ్ళ మనవరాలు ఆన్సిక డెకరేషన్ ఎలా చేస్తున్నారో చూస్తున్నారు. ఆన్సిక వాళ్ళ మమ్మీ క్రాంతి శేఖర్ వెల్కమ్ ఇలా సెట్ చేశారండి. చాలా త్వరగా కంప్లీట్ చేశారు. మా అక్క శేఖర్ నేను క్రాంతి అందరం వీణా రాక కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలో సింధు దగ్గర నుండి క్రాంతికి వీడియో కాల్ వచ్చింది బయలుదేరామని. మామూలుగా అయితే వీణాను మేము హైదరాబాద్ తీసుకువెళ్ళాలండి, కానీ అంత దూరం ప్రయాణం చేయాలంటే వీణా టైర్ అయిపోద్దని రాజమండ్రిలో కొంతమూరులో ఉన్న మా అక్కగారమ్మాయి సింధు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాం. మేము హైదరాబాద్లో ఉంటున్నామని మా వాళ్ళందరూ వీణాను మా ఇంటికి తీసుకురండి అన్నారు. మా ఫ్యామిలీ మీద మా వాళ్ళందరికీ ఇంత అభిమానం ఉందంటే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా సింధమ్మ వీణాన్ని ఇక్కడికి తీసుకురావాలని సరదా పడుతుంటే ఇక్కడికి తీసుకొచ్చాం. నాతో పాటు మా చెల్లి మా అక్క కోడల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అత్త గురించి ఆన్సిక కూడా ఎదురు చూసేస్తుందండి. మాటల్లోనే మన వీణమ్మ వచ్చేసిందండి. మా అక్క చేసిన కార్యక్రమాలు అయ్యాక పువ్వులు జల్లి వీణా దంపతులను ఇంట్లోకి ఆహ్వానించాం. ఆడపడుచు ఆరతిచ్చి వీణాను కుడికాలు ముందు పెట్టమంటుంది. లోపలికి వచ్చేసారండి మన సంతోష్ వీణమ్మ. సంతోష్ వీణ ముందుగా మా ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పుడు అంకుల్ గారు ఏమంటున్నారంటే, వీణా నువ్వు వంకమ్మ, సంతోష్ మీద చెయ్యి వేయి చాలు అంటున్నారు. సంతోష్ వీణ సింధు అల్లుడు గారు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. వీణ వాళ్ళ పెద్ద అత్తయ్య గారు ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అలాగే వాళ్ళ చిన్నత్తయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. సంతోష్ వాళ్ళ అన్నయ్య ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. వీణా వాళ్ళ అమ్మగారు పెట్టిన స్వీట్స్ లోపలికి తెచ్చి పెట్టాం మేమందరం. మా అక్క నేను బాగానే మోసేస్తున్నాం, కానీ మా చెల్లి పెట్టి మోయలేకపోతుంది.
ఇవేమో ఆడవాళ్లే మొయ్యాలని మా మగవాళ్ళు చెప్పారు. అది నిజమో అబద్ధమో తెలియదు అనుకోండి. క్రాంతి చూసారా ఎంత సింపుల్గా పట్టుకుందో. సింధుకు కూడా తక్కువ బరువే ఇచ్చాం. అత్త కోడలు కలిస్తే ఆ మజాయే వేరండి. అంతలో మా అల్లుడు గారు చాలా అలసిపోయామని కొబ్బరి బొండాలు అరేంజ్ చేశారండి. ఇంతలో ఓ ట్విస్ట్ జరిగిందండి. అదేంటంటే మా అల్లుడు గారు వచ్చేటప్పుడు స్ట్రాలు తేవడం మర్చిపోయారు. సింధు వాళ్ళ ఇంట్లో ఉన్న స్టీల్ స్ట్రాలో తెచ్చిచ్చింది మా అందరికనే. మాకు తెలియక మా అక్క, నేను, మా చెల్లి మేమందరం కొబ్బరి బొండాలతో పాటు ఆ స్ట్రాలను కూడా గోడ అవతల పడేసాం. అందరం పదే పదే తెగ నవ్వుకున్నాం. అంకుల్ గారైతే కోడలకే శ్రీమంతం ఎంతో ఘనంగా చేయాలని ఆశపడ్డారు. అటువైపు ఇటువైపు శ్రీమంతం చేసే ఆనవాయి లేదని పెద్దవాళ్ళు చెప్పడంతో అంకుల్ గారు ఆలోచనలో పడ్డారు. సింధు అప్పుడు వాళ్ళ బాబాయ్ గారి ఆలోచన తెలుసుకుని అక్కడున్న సింధు ఫ్రెండ్స్ని పిలిచి దంపతులిద్దరినే ఆశీర్వదించేలా ఏర్పాటు చేసింది. అనుకున్న వెంటనే సింధు వాళ్ళ బాబాయ్ గారు, సంతోష్, శేఖర్ డీమార్ట్కి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ అవి కొన్నారు. వాళ్ళు డీమార్ట్ నుంచి వచ్చిన వెంటనే అందరం కలిసి భోజనాలు చేసాం. అందరం కలిసి వండుకుని ఇలా తింటే ఆ ఆనందమే వేరబ్బా. ఇలాంటి భోజనం రుచి అద్భుతం అనుకోండి. అద్భుతం ఎందుకంటారా? దీంట్లో ప్రేమానురాగాలు ఉంటాయి కదండి. మరి ఇదిగోండి మన సుభాషిణి గారు వచ్చేసారు. సుభాషిణి గారు ఎవరంటారా? మన లిఖిత వాళ్ళ మమ్మీ. ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు సుభాషిణి గారు ఉన్నారంటే మా అందరికీ సగం బరువు దిగిపోయినట్టే. ఎందుకంటారా? అన్నీ తానే అంతా చక్కబెట్టేస్తారండి. అది రాదు ఇది రాదు అనకుండా అన్నీ చకచకా చేసేస్తారు. పేరంటానికి వచ్చే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్, తాంబూలం రెడీ చేస్తున్నారు. ఈయనేమో మా మధ్య గారు శ్రీని గారు, దేవి వాళ్ళ ఆయన గారు. స్వీట్స్, ఫ్రూట్స్ సర్దడం పూర్తయింది. మా అక్క వచ్చిన వాళ్ళందరినీ బొట్లు పెట్టి ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమానికి రాజమండ్రిలో ఉన్న మా చిన్నాన్నగారిని, ఇంకో చిన్నాన్నగారి అమ్మాయిని, మా పెద్ద మామయ్య గారి మనవరాలను, మా చిన్న మామయ్య గారి మనవరాలని పిలిచాం. మన సంతోష్ వేనా జంటను కూర్చోబెట్టడానికి తీసుకువస్తున్నామండి. ముందుగా మేము అక్షంతలు వేసి ఆశీర్వదించాం. ఈవిడేమో మా పెద్ద మామయ్య గారి మనవరాలు దేవి. అలాగే మా చెల్లి మధ్య గారు ఆశీర్వదిస్తున్నారు. ఇదిగోనండి మా అక్కగారు అమ్మాయి సింధు, అల్లుడు గారు వాళ్ళ అబ్బాయి తనూజు. ఇప్పుడు మా అక్క వాళ్ళ అమ్మాయి సింధు.
ఈవిడేమో మా బాబాయ్ గారు అమ్మాయి బుజ్జి. మా అక్కగారు అబ్బాయి శేఖర్, తనూజు. సంతోష్ వేనాలతో మేమంతా ఒక గ్రూప్ ఫోటో దిగామండి. ఇదిగోనండి మా నాన్నగారు తమ్ముడు, మా బాబాయ్ గారు, మా కుమార్తెని. అందరం ఇలా కలవడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. ఇదిగోనండి మా చిన్న మామయ్య గారు మనవరాలు, మా అమ్మాయి నవ్య. ఈవిడేమో మా ఫ్రెండ్ అండి. వీళ్ళమ్మగారిది దేవుపట్నమే. అయితే సింధు వాళ్ళ ఇంటి దగ్గరలోనే హౌస్ తీసుకున్నారు. ఈ అమ్మాయి మా పెద్ద మామయ్య గారు మనవరాలు శ్రీలక్ష్మి. వీళ్ళిద్దరూ మా పెద్ద మామయ్య గారు మనవరాళ్ళు, మా మేనకోడళ్ళు. ఇంకా చుట్టాలం అందరం కలిసామంటే ఒకరి యోగక్షేమాలు ఒకరు అడుగుతూ చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఈవిడ సింధు వాళ్ళ ఫ్రెండ్. ఇంతలో వీణా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వీడియో కాల్ వచ్చిందండి. ఇక్కడ జరిగేదంతా అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున అందరినీ చూపించామండి. వీణా వాళ్ళ అమ్మగారు అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇలా జరుగుద్దని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే వీణా వాళ్ళ అమ్మగారిని కూడా పిలవాలి. కాకపోతే సింధు సడన్గా పురమాయించింది. అందు గురించి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరిని పిలవలేకపోయాం. దగ్గరలో ఉన్న రాజమండ్రిలో ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళని పిలిచాం. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని అంతా మా వేపరాల గారికి వీడియో కాల్లో చూపించేసినందుకు.
మన సంతోష్కి వాళ్ళ బావగారన్నా వాళ్ళ సింధక్కన్నా చాలా ఇష్టమండి. మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే బయలుదేరుతున్నారండి. సింధు ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు సింధుకి అల్లుడి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ కార్యక్రమాన్ని ఇందాకటి నుంచి మిస్ అయ్యాను అంటుందండి క్రాంతి. క్రాంతి బ్యాంక్ ఎంప్లాయ్ కదా, బ్యాంక్ వెళ్ళి ఇప్పుడే వచ్చింది. వీణా వాళ్ళదే ఏ ఊరు అని అందరూ అడుగుతున్నారు కదండి. జగ్గంపేట దగ్గర కొత్తూరు. ఇదేండి ఈరోజు జరిగిందంతా. ఇప్పటి వరకు మీరందరూ చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మర్చిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.